అమ్మాను, ఏ కష్టం ఎదురొచ్చినా కన్నీళ్లు ఎదిరించినా ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో రామ్మా. నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. అత్త, ఎవరితను? అమ్మాను, ఎవరు మీరు? అను, నాన్నతో అలా మాట్లాడకూడదు, తప్పమ్మా. నేనెప్పుడూ తప్పు చేయలేదు అత్తయ్య. నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. అమ్మాను, మీరు నాతో ఏం మాట్లాడక్కర్లేదు. నువ్వు అమ్మ కలుసుంటేనే నేను మీ దగ్గరకు వస్తానని, మీతో మాట్లాడతానని చెప్పాను. అమ్మ వచ్చినా నువ్వొచ్చినా, నువ్వు లేకుండా అమ్మ వచ్చినా మీరు నాకేం కారు, నేను మీకేం కాను. అమ్మాను, నీకోసం నేను ఎంత టెన్షన్ పడ్డానో, నువ్వేమైపోయావని ఎక్కడో నా అర్థం కాక ఎంత వెతికానో నీకు అర్థం కాదు. నిద్దట్లో కూడా నీ గురించే కలలుగానే పడ్డమ్మా. నువ్వు గుర్తొచ్చిన ప్రతిసారి నీ ఫోటో ముందు నిలబడి బాధపడేవాడిని. దయచేసి మీ నాన్న బాధను అర్థం చేసుకోమ్మా. నిన్ను మళ్ళీ చూస్తాననుకోలేదాను. నిన్ను చూస్తున్న క్షణం నుంచి పోయిన నా ప్రాణం తిరిగి వచ్చిందని సంతోషపడ్డాను. నేను చూసిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు నీతో మాట్లాడాలని, ఎప్పుడు నేను నా గుండెలుగా హత్తుకోవాలని తప్పించిపోతున్నానమ్మా. ఈ నాన్న బాధను అర్థం చేసుకుని రామ్మా. రామ్మాను. ఆగండి. మీరు అమ్మతో వస్తేనే మీరు నాకు నాన్న అవుతారు, లేకపోతే మీరు నాకు ఏమీ కారు. ఇదే మాట అక్కడ చెప్పాను, ఇక్కడ చెప్తున్నాను. మీరెంత బ్రతిమిలాడినా నేను చెప్పిన మాట మారదు. నీకోసం ఎన్నాళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూశాను. నువ్వు లేకుండా నేను ఉండలేనాను. ఒక్కసారి రామ్మా. చెప్తే అర్థం కదా మీకు? నానమ్మ, ఎవరితను? చెప్తే అర్థం కాదా ఇతనికి? వెళ్ళిపోమని చెప్పండి నానమ్మ. ఇంకోసారి ఇక్కడ రావద్దని చెప్పండి. ఇతను వెళ్ళకపోతే ఎవరికి కనిపించకుండా నేనే వెళ్ళిపోతాను. మీరైనా అనుకు చెప్పండి ఉమాదేవి గారు. ఎవరు చెప్పినా నేను విన్ను. దేవ్, అను నీ కూతురు. నీ మొండితనమే నీ కూతురు కూడా వచ్చింది. తను చెప్పింది జరగకపోతే ఎవరి మాట వినదు వాసుదేవ్. నువ్వెంతగా నీ కూతురు కావాలని ఆరాటపడుతున్నావో, నీకన్నా ఎక్కువగా మీ ఇద్దరు కలిసుండాలని అను ఆశపడుతుంది. తన ఆశ నెరవేరితే తప్ప నీ కూతురు నీతో రాదు దేవ్. నీకు నిజంగా నీ కూతురి మీద ప్రేముంటే నీ కూతురి ఆశను నెరవేర్చడానికి ప్రయత్నించు. హలో, జయంతి గారా అండి? నా పేరు శక్తి. మిమ్మల్ని ఒకసారి కలవాలి అనుకుంటున్నాను. మీ అడ్రస్ చెప్తారా? థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. ఐఎమ్ శక్తి. మిమ్మల్ని కలవాలని ఫోన్ చేసింది నేను. ఓ, చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నైస్ మీటింగ్. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. ఏదైనా స్కెచ్ ఇవ్వటానికి వచ్చారా? నన్ను చిన్న డౌట్.
క్లారిఫై చేసుకోవడానికి వచ్చాను. దేని గురించి? ఇది వేసింది మీరే కదా? అవును, ఇది ఎవరు వేయించారో మీకు గుర్తుందా? ధర్మారావు అనే అతను వేయించాడు. ఈ ఫోటో మీ దగ్గరికి ఎలా వచ్చింది? మీకు ధర్మారావు గారు తెలుసా? అంటే అంత పెద్దగా పరిచయం లేదు. నా దగ్గరికి ఏదో లోన్ గురించి మాట్లాడడానికి వచ్చి మా ఆఫీస్లో మర్చిపోయి వెళ్ళిపోయారు. ఓ అవునా? యా, ఈ స్కెచ్ మీద మీ పేరు ఫోన్ నంబరు చూసి దీని గురించి తెలుసుకుందామని చిన్న క్యూరియాసిటీతో వచ్చాను. ఇది చాలా ఇంపార్టెంట్ స్కెచ్ అండి. ఈ ఫోటో వేస్తే ఎప్పుడో 37 ఏళ్ల క్రితం తప్పిపోయిన తల్లి కొడుకులు కలుసుకుంటారని ధర్మారావు గారు నాకు చెప్పారు. మేయర్ ఉమాదేవి గారు 37 ఏళ్ల క్రితం తన కొడుకు దూరమయ్యాడని, ఇప్పుడు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో తెలుసుకోవాలని ఈ ఫోటో వేసి పెట్టాలని ధర్మారావు గారు నాకు చెప్పారు. ఈ ఫోటో చూసిన తర్వాత ఇతను నాకు తెలుసని, ఒకసారి ఇతన్ని కలిసేదని కూడా ధర్మారావు గారు నాకు చెప్పారు. ఆ తల్లి కొడుకులు ఈ ఫోటో ద్వారా కలుసుకుంటారని ధర్మారావు గారు ఎంతో సంతోషించారు. ఆ తల్లి కొడుకులు కలుసుకోవటానికి నేను వేసిన స్కెచ్ ఉపయోగపడుతున్నందుకు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంత ముఖ్యమైన స్కెచ్ ధర్మారావు గారు మీ ఆఫీసులో ఎలా మర్చిపోయారు? దీనికోసమైనా మీ దగ్గరకు వస్తారండి. రాలేని పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టే ఇది నా దగ్గరకు వచ్చింది. ఇదింత ముఖ్యమైన ఫోటో అని నాకు తెలియదు. మీ దగ్గరికి రావడమే మంచిదైంది. ధర్మారావుకు ఫోన్ చేసి వెంటనే దీన్ని అతనికి అందజేస్తాను. ఆ తల్లి కొడుకులను కలిపిన పుణ్యం మీకే దక్కుతుంది. మర్చిపోకుండా అందజేయండి ప్లీజ్. ష్యూర్, వస్తానండి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. ధర్మారావు గారికి ఫోన్ చేసి ఆ స్కెచ్ అతనికి అందచేస్తానని చెప్పారు. అతని ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉన్నప్పుడు అతనికి ఫోన్ చేయకుండా మీరు నా దగ్గరకు వచ్చి ఈ ఫోటో గురించి ఎందుకు అడిగారు? నాకు ఆర్టిస్టులన్నా, ఆర్టిస్టుల టాలెంట్ని అప్రిషియేట్ చేయడం అన్నా చాలా ఇష్టం. స్కెచ్ని చాలా లవ్లీగా వేశారు, అందుకే మిమ్మల్ని అప్రిషియేట్ చేద్దామని వచ్చాను. ఈ స్కెచ్ కొన్ని ఇంపార్టెంట్ తెలిసిన ఆనందంలో మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం మర్చిపోయాను. సారీ. అండ్ జాబ్ వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ. నీలాంటి తమ్ముడు ఇలాంటి పనులు చేస్తుంటే విరగ్గొట్టైన దారిలో పెడతాను. తను నా మనవరాలురా. ఆ మాటకొస్తే అంతకంటే ఎక్కువ. రేపు నీకు పిల్లలు పుట్టినా కూడా అనునే నాకు పెద్ద మనవరాలు. ఈ వాసుదేవ్ అమ్మ కొడుకు అవుతాడా? చిన్నప్పుడే విడిపోయాడా? ఈ రహస్యం ఇప్పటి వరకు అమ్మ నాకెందుకు చెప్పలేదు? వీడే తన కొడుకుని అమ్మకు తెలిస్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి? నా శత్రువే నాకు అన్న అవుతాడనమాట. వీడన్న అయితే నా వాల్యూ పడిపోతుంది. అదే జరిగితే అమ్మకు నా మీద ప్రేమ తగ్గిపోతుంది, వాడి మీద ఇష్టం పెరిగిపోతుంది. చెనులే నువ్వు పంచిన సిరివెన్నెలే నీ దారికి వెలుగైందిలే. చలో చలో ఎక్ సెల్ఫీలే, ఇది భలే 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 క్షణమేలే. సంతోషమే నీ సావాసమైనది, ఇంకేం కావాలే?